ఇంతమంది ఆర్టిస్టులు ఈడు ఉన్నా కూడా, స్థానికంగా ఉండే ఆర్టిస్టులు ఉన్నా కూడా ప్రకాష్ రాజ్ గారికి మెగా ఫ్యామిలీ మద్దతు పలకడానికి కారణం ఏంటంటారు? ఫస్ట్ చిరంజీవి గారు నాకు తెలిసి, నా ప్రిడిక్షన్, నా అనాలిసిస్, నా పరిధిలో ఉన్నదైతే నేను చెప్తాను. చిరంజీవి గారు బోలాశంకరుడు. ఆయన అన్నయ్య మీరే దిక్కు అని ఎవరైనా వెళ్తే అభయహస్తం ఇస్తారు. మేబీ ప్రకాష్ రాజ్ గారు వెళ్ళి ఆయన దగ్గర అదే చెప్పుంటారు, ఎవరో తీసుకెళ్ళి ఉంటారు, ఏదైనా జరుగుంటుంది. ఆయన అభయహస్తం ఇచ్చారు. ఇప్పుడు ఆయన అభయహస్తం ఇచ్చారు కాబట్టి ఆయన కట్టుబడాల్సి, అంతకు మించి జరిగింది ఇంకేమీ లేదు. నాకు తెలిసి నా ప్రిడిక్షన్ ఇదే. చిరంజీవి గారు బోలా, ఆయన పాపం చాలా పెద్ద ఆయన, చాలా మంచి ఆయన. నాకు ఆయన అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. చాలా పెద్ద ఆయన, మంచి ఆయన, గొప్ప ఆయన. ఆయన అందరూ తప్పుదా ఇండస్ట్రీకి మోహన్ బాబు కదా, మోహన్ బాబా ఆయన ఎవరో అంత పెద్ద దిక్కు ప్రకాష్ రాజ్కి మద్దతు ఇస్తున్నప్పుడు అందరూ మిన్నకుండిపోయి ఇంకా ప్రకాష్ రాజ్కి చేయగొట్టచ్చు. ప్రకాష్ రాజ్ గారు సార్ మేము ఒప్పుకుంటాం, మీరు అన్నది ఒప్పుకుంటాం. మరి నడిగర్ సంఘం వాళ్ళు ఎందుకు ఆయన సపోర్ట్ చేయలేదు? కన్నడ సంఘం వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదు? అమ్మ సపోర్ట్ చేయలేదు? మలయ మన తెలుగు వాళ్ళ మన పిచ్చోళ్ళమా? అంటే మన తెలుగులో సపోర్ట్ చేసేదానికి మన వాళ్ళు ఎవరిని పెట్టుకో మనం అంటే మీరు పై వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతారా? మీ ఇంట్లో వాళ్ళకి మీరు పెట్టుకుంటారా ఫుడ్? బయట వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళకి పెడతారు. అలా కూడా చేయొచ్చు. బయట వాళ్ళకి పెట్టాలి, అతిథి దేవో భవ. అది కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు చచ్చిపోతున్నారండి, మరీ అంత అపాత్రదానం చేయలేరు కదా. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు వదిలేసి బయట వాళ్ళు తెచ్చి పెడతామంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మాకు బాలకృష్ణ గారు కావాలంటాను నేనైతే, లేకపోతే వెంకటేష్ బాబుని పెట్టాలంటాను, లేకపోతే నాగార్జున గారిని ఉండమంటాను, చిరంజీవి గారిని ఉండమంటాను. నేను ఇది మాది, మా అసోసియేషన్. మీరు చెప్పిన పేర్లను ఏ రోజు వచ్చి ఓట్లు వేసారా వాళ్ళు? వేస్తారండి. నేను చెప్తున్నాను, చిరంజీవి గారు నాగార్జున గారు కలిసి వస్తారు ఓటేయడానికి. కలిసి వస్తారండి ఓటేయడానికి ఖచ్చితంగా. ఇద్దరు కలిసి కార్లు నేను చూసా 2-3 years అండి, నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను. వాళ్ళిద్దరు కలిసి వస్తారు, ఓట్లు వేస్తారు. నిజమండి. అలా ఎప్పుడు అనకండి. కొంతమంది వస్తారు కానీ కామ్గా వచ్చి కామ్గా ఓటేసి వెళ్ళిపోతారు. కొంతమంది చెప్పుకోరు. అసలు వెంకటేష్ బాబు అసలు ఎక్కడ ఆయన బయట పబ్లిసిటీ కోరుకోరు. ఆయన డిఫరెంట్ మెంటాలిటీ. ఆయన దగ్గుపాటి ఫ్యామిలీ గురించి నాకు చాలా అభిమానం అండి. నేను ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలు అందరూ చాలా వాళ్ళ స్థితిలో వాళ్ళు చాలా మంచి ఉన్నారు. ఒకసారి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తే మళ్ళీ పోటీ చేసేకి లేదా? చేయొచ్చు. మరి నరేష్ గారి ప్యానెల్ ఉంటుందా ఉండబోతుందా? ఉండదండి. ఎందుకంటే నరేష్ గారే స్వయంగా ఆయన తీసుకునే నిర్ణయం, నేను ఈ టర్మ్ తప్ప మళ్ళీ చేయను అన్నారు. మళ్ళీ 2-3 years దాన్ని ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారేమో. అది ఇప్పుడైతే చేయరు. ఇంకా ఆయన చేయనమ్మా, నాకు ఇంట్రెస్ట్ ఒకసారే చేస్తాను, ఈ ఒక్కసారి గెలిపించారని అడిగారు. ఆయన చేశారు పథకాలు, ఆయన అనుకున్నవన్నీ చేశారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ వీళ్ళు మెజారిటీ పీపుల్ మమ్మల్ని లాగుతూ డ్రాగ్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్న ఆయన వర్క్స్ అన్నీ చేశారు. కొంచెం ముందు వెనక 8 lakhs మొన్న మీకు ఇచ్చారు కదా, అందులో ఏజిఎంలో కూడా వచ్చేసాయి అన్నీ, ఏం ఖర్చులు ఏం లెక్కలని. దానిలో డైరీలు కూడా వచ్చింది. 8.5 lakhs అయ్యేది. ఇప్పుడు మేము మా టర్మ్లో మేము చేసిన 4.5 lakhsకి మేము సేమ్ డైరీ చేయించాం. సేమ్ డైరీ, ఓన్లీ ఫొటోస్ ఏవో పైన ఉండి వచ్చే ఆర్టిస్టుల ఫోటోలు వచ్చేవి, అది డేటా మిస్ అయిందని చెప్పారు. ఇలాంటివన్నీ కూడా మేము టర్మ్లో సాధించాం. 4.5 లక్షలు మిగిల్చాం అసోసియేషన్. బయట వాళ్ళు చెప్పేవి అవి చేస్తారు. అవునండి, పాండమిక్ సిచ్యువేషన్ వెళ్ళి మనం ఫండ్ రైజ్ చేయలేదంటే ఎక్కడ ఫండ్ రైజ్ చేస్తారు సార్? మీరు ఎక్కడ ఫండ్ రైజ్ చేస్తారు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో? మీరు అమెరికా వాళ్ళు రాణిస్తారా మిమ్మల్ని? ఆస్ట్రేలియా వాళ్ళు రాణిస్తారా? ఇంగ్లాండ్ వాళ్ళు రాణిస్తారా? ఫండ్ రైజ్ ఎక్కడ చేస్తారు? ఇండియాలోనే ఎక్కడ చేస్తారు? 10 మంది కలిస్తేనే అరెస్ట్ చేయండి అంటున్నారు. ఎక్కడ ఫండ్ రైజ్ అవుద్ది? ఎక్కడ పెరుగుతాయి నిధులు? ఉన్న నిధుల్లోంచి కొంత వాడుకోవచ్చు అవసరార్థం. మళ్ళీ అవసరమైతే ఇస్తారు, దాన్ని పెంచుతారు. మంచి యంగ్ డైనమిక్ ఆర్టిస్టులను పెట్టుకొని ప్రెసిడెంట్లు చేయండి. ఎందుకు అవ్వదు? ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మంచివారు కాదని మేము అనట్లేదు. ప్రకాష్ రాజ్ గారికి మాకు ఎటువంటి విభేదాలు అవసరం లేదు. బట్ ఆయన కాకుండా ఇంకెవరినైనా పెట్టండి, ఎనానిమస్ అని మేము ఇస్తాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మన వాళ్ళు లేరా? ఆయన అంటే ఆర్టిస్టులకి వెళ్ళలేవు, నేను ఒప్పుకుంటా. ఆయన ఎక్కడైనా పని చేయొచ్చు. మనల్ని అక్కడ తీసుకెళ్ళరు కదా కన్నడ వాళ్ళు. మీరు అడిగిన దానికి తమిళియన్స్ మనల్ని ఒప్పుకోరు కదా. అక్కడ మనకి నేను వెళ్తాను, కరాటే కళ్యాణ్ వెళ్ళి పోటీ చేస్తాను, చేయమని చెప్పండి. ఇస్తారా? అడగండి. ఎవరు నువ్వు అని అడుగుతారు. నేను 2-3 కన్నడ సినిమాలు చేశాను, నాకు ఇస్తారా? తెలుగు సినిమాలో కూడా చేశాడు అంటున్నారు కదా. ఎవరండి? తెలుగు సినిమాలు కూడా చేశారు. నేను కన్నడ సినిమాలు చేశాను సార్. నేను రజనీ అని అక్కడ ఉపేంద్ర గారి సినిమా, ఇంకో 2-3 సినిమాలు చేశాను నేను. మరి నేను కన్నడ ఆర్టిస్ట్, నన్ను పోటీ చేయనిస్తారా? చెయ్యనివ్వరు. ఇంకో విషయం తెలుసా, 1-2 సినిమాలు తప్పదంటే తప్ప 2-3 సినిమాలు తప్ప మళ్ళీ తెలుగు వాళ్ళు అసలు అక్కడ ఒప్పుకోరు. కంప్లీట్గా అక్కడ నివాసం ఉండాలి, ఏవో సంథింగ్ ఉన్నాయి రూల్స్ వాళ్ళకి. ఇక్కడ మన వాళ్ళు మాత్రం చాలా విశాల హృదయం. మనకి రండి, హక్కుని చేర్చుకుంటాం. మీకు ఏం కావాలి? అవసరమైతే మా అసోసియేషన్ పట్టం కడతాం. ఇది మాది. నేను అడిగేది ఒకటే, సమర్థవంతమైన నాయకత్వం కావాలి. మేము వీళ్ళని వ్యతిరేకిస్తాం, వాళ్ళని వ్యతిరేకిస్తాం. చిరంజీవి గారు నిజంగా ఆయన భోలా మనిషి. ఆయన గురించి మనం మాట్లాడొద్దు. ఆయన గురించి పక్కన పెడితే ఆయన వెళ్ళి ఎవరు ఆశ్రయిస్తే వాళ్ళకి అభయహస్తం ఇస్తే ఆయన ఆ మాట మీద నిలబడిపోతారు.
ఇంతే జరుగుతుంది, ఇది మాత్రం క్లియర్. మొత్తం మీద సమర్థవంత నాయకుడు, లోకల్ నాయకుడు కావాలంటారు మీరు. అది మంచి విష్ణు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మంచి విష్ణు గారు అవ్వాలని నేనైతే కోరుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరే నిలబడ్డారు, ఇద్దరు గట్టిగా ఉన్న వాళ్ళు ఇద్దరు. లేదు లేడీ అంటారా జీవిత రాజశేఖర్ గారు, చిన్న మాకు ప్రాబ్లం. కానీ లేడీ కన్నా కూడా నాకు అబ్బాయి అనుకోండి అన్నింటిలో బాగుంటారు. నెక్స్ట్ ఇయర్ అయినా ఆ నెక్స్ట్ ఇయర్ అయినా ఏదో ఒక సంవత్సరం ఒక లేడీ ప్రెసిడెంట్ని చూడాలని అయితే నాకు కోరిక ఉంది. దానికి మరి ఎవరిని ఇస్తారో ఎప్పుడు వస్తారో చూడాలి, నాకైతే ఆ కోరిక ఉంది. అది లక్ష్యం ఏంటి మేడం? నా జీవిత లక్ష్యం అండి, నేను కన్ఫామ్గా ఎప్పటికీ చెప్పేది ఒకటే. నాకు ఆదిభట్ల కళాపీఠం అని ఒక కళాపీఠం ఉంది. నేను లిమ్కా రికార్డ్స్ చాలా రికార్డ్స్లో వాటిలో తీసుకున్నాను. హరికథ అనేది అంతరించిపోతున్న కళ, నాకు అన్నం పెట్టిన కళ, నన్ను నిలబెట్టిన కళ, ఈరోజు మీతో మాట్లాడేటట్టు చేసిన కళ. ఆ కళని నేను 10 మందికి పంచాలి. అనాథ పిల్లలకి హరికథా పాఠశాల, ఎకరం పొలం ఉంది విజయనగరంలో. ఆదిభట్ల కళాపీఠం తరఫున హరికథా పాఠశాల కట్టాలి. దానిలో అనాథ పిల్లలకి హరికథ నేర్పించాలి. ఒక 9 అడుగుల రామచంద్రమూర్తి ఆలయం కట్టాలి. ఆవరణలో గుడి బడి, ఇది నా లైఫ్ అంబిషన్. గుడిలో ఈ బడి ఉండాలి, పేదవాళ్ళకి అన్నం పెట్టగలగాలి. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నా లైఫ్ అంబిషన్. ఎప్పటికైనా 10 మందికి సేవ చేయాలి. మన కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా 76 డేస్ వంట చేసి నా సొంతంగా స్వయంగా నేను 75 రోజులు 76 రోజులు పంచిపెట్టాను. నాకు ఒక కిచెన్ ఉంది ఇక్కడ ఎర్రగడ్డలో. రోజు నేనే ఉండి 200 మందికి నేనే ప్యాక్ చేసి మేమే చేసి మొన్న లాస్ట్ ఇయర్ నుంచి మొదలు పెడితే అప్పుడు చేసాము, మళ్ళీ ఇప్పుడు కూడా మొన్నటి వరకు చేసాం. ఆర్థికంగా నిలదొక్కున్నారా? నిలదొక్కుకోవడం అంటే నాకు తినడానికి సరిపోతుంది. నాకున్నంతలో ఒక 100 రూపాయలు నా దగ్గర ఉంటే 50 రూపాయలు నా పక్కన పెట్టుకుంటే 10 రూపాయలు దానికి 10 రూపాయలు దీనికని నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా. ఆ 10 రూపాయల్లో ఉన్నది వాళ్ళకి ఇస్తాను. ఇంకొక మాట మీకు ఇప్పుడు ఫైనల్గా చెప్పాల్సిన అనుకున్నది ఏంటంటే, మీరు సినిమాల వేషాలు ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే, ఒకప్పుడు కరాటే కళ్యాణ్ 15,000 ఇచ్చినా చేస్తుంది, ఇప్పుడు 50,000 ఇస్తే కానీ చేయదు. ఇప్పుడు 50,000 ఇవ్వాలంటే వాళ్ళు ఆలోచిస్తారు. 50,000 ఇస్తేనే నేను డిమాండ్ చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్స్, మీరు కావాలనుకున్న క్యారెక్టర్స్ తప్ప మిగిలిన ఎక్కడ వస్తాయి? అలా కూడా నేను తగ్గడానికి ఇది కూడా ఒక కారణం మీకు చెప్పడంలో. నేను డబ్బులు పెంచాను, నేను డబ్బులు ఎక్కువ తీసుకుంటాను. సీరియల్స్ చేస్తే మినిమం రోజుకి 30,000 ఇస్తే కానీ చేయను. సినిమా చేస్తే రోజుకి 50,000, 45,000 ఫైనల్గా తగ్గించను. అలాంటప్పుడు ఆ డబ్బులు ఇస్తేనే కదా చేసేది నేను, కాబట్టి తగ్గుతాయి. ఈ 15,000 10,000 చేస్తానండి అని అంటే రోజు ఖాళీ లేకుండా మీకు వెంటనే కాదు, రోజు షూటింగ్కి వెళ్ళిపోవచ్చు నేను. సో నేను నా రెమ్యూనరేషన్, ఎందుకంటే నేను చేసే చారిటీస్కి డబ్బులు అవసరం. ఆ చారిటీస్కి నేను డబ్బులు తీసుకుంటేనే ఆ డబ్బులు పెడతాను. నేను హరికథ చెప్తే 1,00,000 రూపాయలు తీసుకుంటాను. ఆ 1,00,000 రూపాయలలోంచి 50,000 నేను హరికథ కళాపీఠానికి వేసుకుంటాను, ఆదిభట్ల కళాపీఠానికి. నేను ఏది చేసినా దానిలో ఒక 10%, 5%, 20% పక్కా తీసి పెడతా, చారిటీలు చేస్తాను. నేను ఎవరిని అడగను. ఎవరైనా మీరు తెలిసి అయ్యి మంచి పని చేస్తున్నారు, 10 బస్తాలు బియ్యం తీసుకోండి, అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి కిచెన్లో, అయిపోతుంది. వాళ్ళు ఎవరు ఇచ్చారో వాళ్ళ పేరు రాసి అన్నదానం పెట్టేస్తాను. ఏ రోజు నేను ఎవరి దగ్గర ఏ విధంగా ఇచ్చాను, నాకు ఉన్నంతలో నేను చేస్తాను. ఉన్నంతలో ఎవరు లేదన్నా వాళ్ళకి పెడతాను. ఇదే నాకు తెలుసు. నాకున్నంతలో ఎవరికైనా పెట్టేటట్టే ఉండాలనే స్వామిని కోరుకుంటాను. ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటా. నా లైఫ్ అలాగే ఉండాలి. మై లైఫ్ అంబిషన్ అంటే ఆదిభట్ల కళాపీఠాన్ని కూడా మీరు అంటే అక్కడ బడి గుడి అన్నారు కదా, అవన్నీ బడి అది అన్ని ఏర్పాటు చేయాలి. మీ లక్ష్యం కూడా నెరవేరాలని కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ నాగరాజు గారు. నైస్ ఇంటర్వ్యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ I Dream. Please subscribe for more videos. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.